హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025లో రెండవ చాప్టర్ అయినటువంటి మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అండి, స్థూల ఆర్థిక ధోరణుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క చాప్టర్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అండి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో ఇందులో నుంచి కనీసం 3 నుంచి 4 ప్రశ్నలు, ఇక మిగతా తెలంగాణకు సంబంధించిన ఏ పరీక్షలో అయినా కనీసం 1 నుంచి 2 ప్రశ్నలు ఈ యొక్క చాప్టర్ నుంచి రావడానికి అవకాశం ఉందండి. ఎందుకోసం ఈ యొక్క టాపిక్ అనేది అతి ముఖ్యమైనదని చెప్తున్నామంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల గురించి పూర్తిగా సమాచారం అందించేటువంటి చాప్టర్ అండి ఈ యొక్క స్థూల ఆర్థిక ధోరణులు. అంటే ఏంటి అంటే, ఒక రాష్ట్ర జిఎస్డిపి వాటా ఏ విధంగా ఉంది, అదేవిధంగా తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, వివిధ రంగాల యొక్క వాటా జిఎస్డిపిలో ఏ విధంగా ఉంది, ఇక మిగతా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలన్నీ కూడా ఈ యొక్క స్థూల ఆర్థిక ధోరణులు అనేటువంటి చాప్టర్లో మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రాబోయే పోటీ పరీక్షలో ఈ యొక్క చాప్టర్ అనేది చాలా చాలా ముఖ్యంగా ముఖ్యమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందండి. అందులో భాగంగా ఈరోజు మనం స్థూల ఆర్థిక ధోరణిలో మొదటి టాపిక్ చూడండి, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి, అంటే ఒక రాష్ట్ర జిఎస్డిపి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. అయితే రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిని 2 ధరలో లెక్కిస్తారని మనం గతంలోనే నేర్చుకున్నాం. ఒకటి ప్రస్తుత ధరలో, మరొకటి స్థిర ధరల్లో అండి. ప్రస్తుత ధరల్లో అంటే ప్రస్తుతం ఏవైతే ధరలు ఉన్నాయో వాటి ఆధారంగా లెక్కించే ధరలను ప్రస్తుత ధరలు అంటారు. అదే స్థిర ధరలు అంటే 2011-12 ఆధార సంవత్సరాన్ని లెక్కించుకొని అప్పుడు ఉన్నటువంటి ధరల్లో ప్రస్తుతం గనక లెక్కించినట్లయితే వాటిని స్థిర ధరలు అని అనడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 ధరల్లో మన యొక్క తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి అనేది ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దామండి. అదేవిధంగా తెలంగాణతో పాటు భారతదేశానికి సంబంధించిన జీడిపి కూడా ఏ విధంగా ఉందో ఒకేసారి కంపేర్ చేసుకుంటే ఏ రాష్ట్రం మెరుగ్గా ఉందా, దేశం మెరుగ్గా ఉందా అనేది ఇక్కడ అర్థమవుతుందండి. కాబట్టి చూద్దామండి. ఫస్ట్ ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిని లెక్కించుదాం. అందులో భాగంగా 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వచ్చేసి 14,64,378 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పబోయే ప్రతి అంశం కూడా కోట్లలో అని అర్థం చేసుకుంటే సరిపోతుందండి. తెలంగాణ జిఎస్డిపి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం 14,64,378 కోట్లు ఉండగా, అదే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 16,12,579 కోట్లకు పెరగడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంతో ప్రస్తుతం పోల్చితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి అనేది పెరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ పెరిగింది అనే అంశాన్ని మనం మన ఎకనామిక్ భాషలో కనుక పరిశీలిస్తే దానిని వృద్ధి అంటామండి. గతంతో ప్రస్తుతం పోల్చితే తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి అనేది పెరిగింది. కాబట్టి ఎంత శాతం జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద పెరిగింది అంటే 10.1% అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 10.1% అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక స్థిర ధరల వద్ద కనుక తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి కనుక పరిశీలిస్తే 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం తెలంగాణ జిఎస్డిపి 7,64,900 ఉండడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 7,64,900 ఉండగా, అదే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి స్థిర ధరల వద్ద ఎంతగా నమోదు అయిందంటే 8,16,835 కోట్లగా నమోదు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి స్థిర ధరల వద్ద పెరిగిందండి. ఎంత శాతం వృద్ధి పెరిగింది అంటే మాత్రం ఇక్కడ చూడండి, స్థిర ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు 6.8% అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఒకసారి వృద్ధి రేట్లు చూడండి. జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేటు 10.1%గా నమోదైంది. అంటే ఎంత శాతం వృద్ధి పెరిగింది? 14,64,378 కోట్ల ఉన్నటువంటి జిఎస్డిపి అదే 2024-25కు వచ్చేసరికి 16,12,579కి పెరిగింది. అంటే ఎంత శాతం పెరిగింది అంటే 10.1% అండి. దీనినే వృద్ధి రేటు అని
పిలవడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా స్థిర ధరల వద్ద చూడండి తెలంగాణకు 2023, 24లో 7,64,900 ఉన్నటువంటి తెలంగాణ జీఎస్‌డిపి అదే 2024, 25కి వచ్చేసరికి 8,16,835 కోట్లకి పెరిగింది. అంటే ఎంత శాతం పెరిగింది? ఎంత వృద్ధి రేటు పెరిగింది అంటే 6.8% అని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి తప్పనిసరిగా డైరెక్ట్ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఏ విధంగా ఇక్కడ ప్రశ్నలు అడుగుతారో ఒకసారి చూద్దామండి. 2025 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద 2024, 25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డిపి ఎంత అని అడుగుతాడు. కాబట్టి 16,12,579 కోట్లు అని గుర్తుంచుకోండి. లేదా మరొక అంశం అండి. ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే 2025 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ ప్రకారం 2024, 25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి స్థిర ధరల వద్ద జీఎస్‌డిపి ఎంతగా ఉందని అడుగుతాడు. కాబట్టి 8,16,835 కోట్లు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుత ధరల వృద్ధి రేటు ఎంత అని అడగవచ్చు. అదేవిధంగా స్థిర ధరల వద్ద వృద్ధి రేటు ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి జీడిపిని కనుక పరిశీలిస్తే 2023, 24లో 3,01,22,956 కోట్ల ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన జీడిపి ప్రస్తుత ధరల వద్ద అయితే 2024, 25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద భారతదేశ జీడిపి 3,31,03,215కు పెరగడం జరిగింది. అంటే గతంతో పోల్చితే ప్రస్తుతం భారతదేశ జీడిపి అనేది పెరగడం జరిగింది. అంటే గతంతో పోల్చుకుంటే భారతదేశ జీడిపి అనేది ఎంత శాతం పెరిగింది లేదా ఎంత శాతం వృద్ధి నమోదైంది ప్రస్తుత ధరల వద్ద అని అడగవచ్చు. కాబట్టి 9.9% అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం చూడండి. ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి స్థిర ధరల వద్ద జీడిపి అనేది ఏ విధంగా ఉంది అంటే 2023, 24లో 1,76,50,591 కోట్లు ఉన్నటువంటి భారతదేశ జీడిపి అనేది 2024, 25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం 1,87,95,095గా నమోదు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1,87,95,095 కోట్లుగా ప్రస్తుతం భారతదేశ జీడిపి అనేది నమోదు కావడం జరిగింది స్థిర ధరల వద్ద. అంటే గతంతో పోల్చుకుంటే భారతదేశ జీడిపి వృద్ధి రేటు అనేది స్థిర ధరల వద్ద ఎంత శాతంగా నమోదైంది అంటే 6.5% అండి. ఆ అంశాలను ఇక్కడ చూద్దామండి. ఇక్కడ జీడిపి వృద్ధి రేటు చూడండి. ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేటు వచ్చేసి 9.9%గా నమోదు కావడం జరిగింది. స్థిర ధరల వద్ద ఈ యొక్క వృద్ధి రేటు 6.5%గా నమోదు కావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ వృద్ధి రేటు అదేవిధంగా భారతదేశ వృద్ధి రేట్లను మీకు ఒక టేబుల్ రూపంలో అందించడం జరుగుతుంది. వాటిని చూద్దామండి. ఈ యొక్క టేబుల్ నుంచి డైరెక్ట్ ప్రశ్న అడుగుతారండి ఎగ్జామ్లో. కాబట్టి చూడండి ఇక్కడ ప్రస్తుత ధరల్లో ఉన్నాయి, అదేవిధంగా స్థిర ధరలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ జీఎస్డిపి ప్రస్తుత ధరల్లో వృద్ధి రేటు వచ్చేసి 10.1% అండి. అదే స్థిర ధరల్లో తెలంగాణ జీఎస్డిపి 6.8% వృద్ధిని కనబర్చింది. అదేవిధంగా భారతదేశ జీడిపి వృద్ధి రేటు 9.9% ప్రస్తుత ధరల్లో అదేవిధంగా స్థిర ధరల్లో 6.5%గా నమోదు కావడం జరిగింది. ఇక్కడ మనం గనక భారతదేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని గనక కంపేర్ చేసుకున్నట్లయితే రెండు అంశాల పరంగా కంపేర్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుత ధరల్లో తెలంగాణ జీఎస్డిపి వృద్ధి రేటు భారతదేశ జీఎస్డిపి వృద్ధి రేటు కన్నా మెరుగ్గా నమోదైంది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం చూడండి. స్థిర ధరల్లో తెలంగాణ జీఎస్డిపి వృద్ధి రేటు భారతదేశ జీడిపి కన్నా కూడా ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు అంశాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక తలసరి ఆదాయం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రతి వ్యక్తి కాబట్టి తలసరి ఆదాయం అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రతి వ్యక్తి సంపాదించినటువంటి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని పిలవడం జరుగుతుంది. ఈ తలసరి ఆదాయాన్ని రెండు ధరల వద్ద లెక్కిస్తారండి. ఒకటి ప్రస్తుత ధరల వద్ద, మరొకటి వచ్చేసి స్థిర ధరల వద్ద. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం అడుగుతున్నాడా, స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం అడుగుతున్నాడా అనేది మనం గమనించి ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది
ఉండడం జరిగాయి. ఇక్కడ కూడా మనం భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గురించి డిస్కస్ చేద్దామండి. ముందుగా ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 3,46,457 రూపాయలుగా ఉన్నటువంటి తెలంగాణ తలసరి ఆదాయం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751. డైరెక్ట్ ప్రశ్న అడుగుతారండి, ఈ డిజిట్ను మాత్రం గుర్తుంచుకోండి. తెలంగాణ తలసరి ఆదాయం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం 3,79,751 రూపాయలని గుర్తుంచుకోండి. అదేవిధంగా స్థిర ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం 1,77,000 ఉండగా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం 1,87,912గా నమోదు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతారంటే ఇక్కడ కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం స్థిర ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే 1,87,912 రూపాయలు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి తలసరి ఆదాయం ముందుగా ప్రస్తుత ధరల్లో 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం 1,88,892 ఉండడం జరిగిందండి. అదే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం 2,05,579గా ఉండడం జరిగింది. అదేవిధంగా స్థిర ధరల వద్ద భారతదేశానికి సంబంధించిన తలసరి ఆదాయం 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం 1,08,786 రూపాయలు ఉండగా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం 1,14,705 రూపాయలుగా ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్లో ఇక్కడ కూడా ప్రశ్న అడగవచ్చండి. ప్రస్తుత ధరల్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం ఎంత అని అడగవచ్చు. కాబట్టి 2,05,579 అండి. అభ్యర్థులు ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా ఈ యొక్క తెలంగాణ అయినా భారత్కు సంబంధించిన ఏ అంశమైనా కూడా ప్రస్తుత ధరల వద్ద అనేటువంటి ఆదాయం అనేది అధికంగా ఉంటుంది స్థిర ధరలతో పోల్చినట్లయితే. ఇక్కడ చూడండి, తెలంగాణ తలసరి ఆదాయం 2024-25లో ఎంత ఉంది? 3,79,751 ఉండగా అదే స్థిర ధరల వద్ద 1,87,912గా ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడా స్థిర ధరల వద్ద కన్నా కూడా ప్రస్తుత ధరల వద్ద అనేది ఆదాయం అనేది అధికంగా ఉంటుంది. ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే తెలంగాణ తలసరి ఆదాయం అనేది భారతదేశ తలసరి ఆదాయం కన్నా కూడా అధికంగానే ఉందండి. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ చూడండి, 3,79,751 రూపాయలు ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం, అదే భారత్ చూడండి 2,05,579గానే ఉండడం జరిగింది. అదే స్థిర ధరల వద్ద కూడా అదే విషయాన్ని గమనించండి. ఇక్కడ తలసరి ఆదాయ వృద్ధి రేట్లు అండి, గతంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుతం తలసరి ఆదాయంలో వచ్చినటువంటి మార్పును మనం వృద్ధి రేట్లుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే తెలంగాణకు సంబంధించిన తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో 9.6% ఉందండి. అయితే తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అని చెప్పుకున్నాం ప్రస్తుత ధరల్లో? 2023-24 3,46,457 రూపాయలు అన్నాం. అది 2024-25కి వచ్చేసరికి 3,79,751 పెరిగింది. ఎంత శాతం పెరిగింది అంటే 9.6% అండి. దీనినే మనం వృద్ధి రేటుగా గమనించవచ్చు. అదే స్థిర ధరలో తెలంగాణ తలసరి ఆదాయం 6.2% వృద్ధిని నమోదు చేసిందండి. స్థిర ధరలో తెలంగాణ తలసరి ఆదాయం ఎంతగా ఉంది? 1,77,000 నుంచి 1,87,912కి పెరిగిందండి. అంటే ఎంత శాతం పెరిగింది అంటే 6.2% అండి. దీనినే వృద్ధి రేటుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇక భారతదేశానికి సంబంధించిన తలసరి ఆదాయం 2023-24లో 1,88,892 నుంచి 2,05,579కి పెరిగింది. కాబట్టి భారతదేశంలో ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయ వృద్ధి రేటు 8.8%గా పెరిగింది. స్థిర ధరల్లో అదే వృద్ధి రేటు 5.4%గా పెరిగిందండి. ఇక్కడ నుంచి ఎగ్జామినర్ తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.